చల్లగా చల్లగా. ప్రణీత తను పాడబోయే రాగం చారుకేసి. నిజమేనని నమ్మని అవునాని మనసుని మన కోసమే లోకమ్మని నిజమేనని కను పాపలోని ఈ కలల కాంతి కరిగేది కానే కాదని గత జన్మలన్నీ మరో జన్మలన్నీ ఈ జన్మగానే మారని ఈ జంటలోనే చూడని నిజమేనని నమ్మని నిజమేనని నమ్మని కాలం అనేదే లేని చోట విలయాల పేరే వినని చోట మనం పెంచుదా ఏకమై ప్రేమగా ప్రేమని నిజమేనని నమ్మని నిజమేనని నమ్మని ప్రణీత నమస్తే సార్. చాలా బాగా పాడావు. కంచె సినిమా చూసా, సినిమాలో ఉంది ఈ పాట. సినిమాలో ఉంది సార్. ఏమో మరి నేనైతే నాకు ఇది మొదటిసారి వినడం. సినిమా చూశాను కానీ ఇది ఇంత శ్రద్ధగా ఇది వినడం ఇది మొదటిసారి. చాలా బాగుంది పాట. ముఖ్యంగా నేను పరిశీలించిన అంశం ఏంటంటే
స్వర రచనలో తొందర లేదు. చాలా నెమ్మదిగా ప్రశాంతంగా ఉంది. పైగా ఆస్వాదించడానికి అనువుగా ఉంది. ఇది ఆస్వాదించడానికి ఒక రసజ్ఞత, ఒక రాసిక్యత కూడా కావాలి. అలాంటి హృదయం ఉన్న వాళ్ళకి చాలా చాలా నచ్చే పాట ఇది. చాలా ప్రశాంతమైన స్వర రచన, చాలా బాగుంది. ఒక థర్డ్ బీజియం వదిలేస్తే మిగతా అంతా చాలా నెమ్మదిగా చాలా బాగుంది. ముఖ్యంగా సీతారామ శాస్త్రి గారు మొదటి చరణంలో ఎక్కడ చూసినా ఆయన ముద్ర తప్పకుండా, ఒక పాట రాశారంటే తనదైన ముద్ర, తనదైన బాణి వెయ్యక ఆయన మానరు. గత జన్మలన్నీ మరు జన్మలన్నీ ఈ జన్మగానే మారని ఈ జంటలోనే చూడనని ఆ అందమైన బాణికి ఎంత అర్థవంతమైన మాటలు రాశారో, ఆ సందర్భానికి అనుగుణంగా నువ్వు చాలా బాగా పాడావు. చాలా సాధన చేసి కూడా ఉంటావు అనిపిస్తుంది కదా. ఎన్నాళ్ళు నేర్చుకునే పాట? అంటే ఈ పాట విని ఒక 4-5 ఇయర్స్ పైన అయింది సార్. అప్పటి నుంచి నాకు ఈ పాట అంటే ఇష్టం. సో దీనికోసం ప్రాపర్గా మళ్ళీ ప్రాక్టీస్ చేశాను. చాలా బాగా, చాలా ఈ పాట నీ హృదయానికి దగ్గరైందని నేను అనుకుంటా. దగ్గరైన పాట నువ్వు పాడావు ఈరోజు. చాలా బాగుంది. మంచి ప్రారంభం ఈ సంచికకు. థ్యాంక్ యూ సార్. ప్రణీత, చక్కగా పాడావమ్మా. స్వరకర్త ఎవరు? చిరంతన్ భట్ గారా? అవును సార్. ఆయన నేను కలిసి ఒక సినిమాకి పనిచేసాం. అంటే ఆయన నేను కలవలేదు, కానీ బింబిసారా అనే సినిమాకి ఆయన సాంగ్స్ చేశారు, నేను బ్యాక్గ్రౌండ్ స్కోర్ చేశాను. బట్ ఫోన్లో మాట్లాడాను. చాలా మంచి వ్యక్తి ఆయన, చాలా విషయం ఉండి చాలా చాలా నేర్చుకున్న మనిషి. ఈ చారుకేసిని హిందుస్థానీలో ఏమంటారు? ఆయన డెఫినెట్గా ఆయన చారుకేసి అనుకుని చేసి ఉండరు, ఎందుకంటే ఆయన బాంబే విజిటర్ కదా. హిందుస్థానీ ఏమంటారు హిందుస్థానీలో? హిందుస్థానీలో కూడా చారుకేసేనా? షూరా? షూరే సార్. ఎందుకంటే నేను నాకు కొన్ని రాగాల పేర్లు తెలీదు. బట్ వాళ్ళ పడికట్టు మన పడికట్టు కొంచెం తేడా ఉంటుంది. నువ్వు పాడిన దాంట్లో డెఫినెట్గా ఓపెనింగ్ హమ్మింగ్ అంతా కూడా చారుకేసి కాదు కదా. అవును సార్. రకరకాల పోకళ్ళు ఉన్నాయి అవన్నీ. అవి పాడేటప్పుడు కొద్దిగా అక్కడిక్కడ 2 లైన్స్ కొంచెం అటు ఇటు అయినవి నువ్వు పాడేటప్పుడు, కరెక్ట్ కదా? నీకు తెలిసిందా? అంటే గాలో వేరియేషన్ వస్తూ ఉంటుంది సార్. అంటే వస్తుంటుంది. కొంచెం వాయిస్ కూడా కొంచెం గాడి తప్పింది. అవును సార్. చూసుకోకు నెక్స్ట్ టైం పెర్ఫామ్ చేసేటప్పుడు. మెయిన్ పాట స్టార్ట్ అయినప్పటి నుంచి చాలా చక్కగా పాడావమ్మా. చాలా బాగుంది, చాలా మధురంగా ఉంది వాయిస్. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ సార్. ప్రతి పాటకి ఒక రాగం ఆధారం ఉంటుంది ఖచ్చితంగా. అయితే ఆ రాగం తాలూకు పాళ్ళు ఎక్కువ ఉన్నప్పుడు దాన్ని ఇప్పుడు ఈ సంచికలో ఈ కాంపిటీషన్లో పాడుతున్నారు, అంతే కదా? పాళ్ళు ఎక్కువ ఉండాలి. ఒక 70% పైన ఆ రాగ ఛాయలు ఉంటే అది ఇక్కడ కాంపిటీషన్లో ప్రజెంట్ చేస్తున్నారు అలా అనుకుంటాం. ఎందుకంటే గాంధారం అక్కడక్కడ ట్వీక్ అవడం అనేది కొంచెం అంటే కంప్లీట్ చారుకేసి లక్షణం కాదు కదా. అది సినిమా కాబట్టి కొంచెం అక్కడక్కడ లీనియన్స్ తీసుకోవటం అనేది మనం చూస్తూనే ఉంటాం, పరిపాటి అది. కానీ నీ గొంతులో ఈ పాట ఎంత అద్భుతంగా ధ్వనించిందో చెప్పలేను, ఎంత బాగుందో. కొన్ని రాగాలు మనం విని విని ఏడ్చేసి అందులోనే ఉండిపోతే, ఆ మూడ్లోనే ఉండిపోతే ఎంత బాగుండో అనుకుంటూ ఉండే రాగాల్లో చారుకేసి కూడా ఒకటి. చాలా అద్భుతమైన ప్రదర్శనమా. కానీ నీ కాన్ఫిడెన్స్ లెవెల్ చూస్తుంటే నాకు చాలా ఇన్స్పైరింగ్గా అనిపిస్తుంది. ద వే యూ స్టార్టెడ్, ద వే యూ క్రైడ్, ద వే యూ బౌన్స్డ్ బ్యాక్, ద వే యూ ఆర్ టుడే. థ్యాంక్ యూ సో మచ్. ఇట్స్ వెరీ ఇన్స్పైరింగ్. థ్యాంక్ యూ సో మచ్. వెల్ డన్. ఆల్ ది బెస్ట్. నెక్స్ట్ రౌండ్లో కలుద్దాం. థ్యాంక్ యూ సార్.